హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై గిట్ సిరీస్ పార్ట్ 3. ఈ రోజు వీడియోలో గిట్ కమాండ్స్ 5 మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. సో దట్ మీకు ఈజీగా సింపుల్గా అర్థమవుతుంది. ఫస్ట్ కమాండ్ వచ్చేసరికి ఏంటంటే గిట్ ఇనిట్. ఈ కమాండ్ దేనికి అని అంటే రిపోజిటరీని స్టార్ట్ చేయడానికి. ఇమాజిన్ చేయండి, మీరు ఒక డైరీని పట్టుకున్నారు, డైరీ ఓపెన్ చేసి ఫస్ట్ పేజ్ని ఓపెన్ చేసి పెట్టుకున్నారు రాయడానికని. ఇలా మీరు ఫస్ట్ ఒక డైరీని తీసుకొని ఒక ఫస్ట్ పేజ్ రెడీగా పెట్టుకోవడానికి మనం గిట్ ఇనిట్ అని అంటాం. అంటే జస్ట్ మన ప్రాజెక్ట్ని రిపోజిటరీగా స్టార్ట్ చేయడం. నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి ఏంటంటే గిట్ స్టాటస్. ఇది ఏం చేస్తుంది కమాండ్ అని అంటే స్టాటస్ని చెక్ చేస్తుంది, కరెంట్ ఫైల్ యొక్క స్టేట్ని చూపిస్తుంది. అంటే ఈ ఫైల్ మోడిఫైడా లేదా స్టేజ్డా లేదా అన్ట్రాక్డా అనేది మనకి చెప్తుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే మీరు ఏదైతే డైరీ ఓపెన్ చేశారో ఆ పేజ్ ఎంటీగా ఉందా ఆర్ ఆల్రెడీ దాని మీద రాసేసారా, ఇలా మీరు ఆ స్టేటస్ని చూడడాన్ని మనం గిట్లో గిట్ స్టాటస్ అనే ఒక కమాండ్ని యూజ్ చేస్తాం. థర్డ్ కమాండ్ గిట్ యాడ్. మనం ఏదైనా చేంజెస్ చేయాలనుకొని ఉన్నట్లయితే గిట్ యాడ్ కమాండ్ని యూజ్ చేస్తాం. ఈ కమాండ్ ఏంటంటే మనం కమిట్ కన్నా ముందు దీన్ని యూజ్ చేస్తాం. ఎందుకనంటే సేవ్ చేయక ముందు మనం ఏదైనా రాయాలనుకుంటే దాని మీద రాసి దెన్ గిట్ కమిట్ అనే ఒక కమాండ్ యూజ్ చేసి ఆ చేంజెస్ని మనం సేవ్ చేస్తాం. ఈ గిట్ కమిట్ మెసేజ్ ఏం చేస్తుందంటే హిస్టరీలో మనం చేసిన ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సేవ్ చేస్తుంది. డైరీలో ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మనం ఎలా అయితే ఆ పేపర్ మీద రాస్తామో, ఎంప్టీ పేపర్ మీద రాస్తామో ఆ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి సేవ్ చేసుకుంటుంది డైరీలను. అలానే గిట్ కూడా ఈ గిట్ కమిట్ అనే ఒక కమాండ్ ఇస్తే మనం ఇచ్చిన చేంజెస్ అన్నిటిని కూడా సేవ్ చేసుకుంటుంది. లాస్ట్ కమాండ్ గిట్ లాగ్. ఇది ఏం చేస్తుంది అని అంటే హిస్టరీని చెక్ చేస్తుంది. అనంటే మన పాస్ట్ కమిట్స్ ఏవైనా ఉన్నాయా, ఉంటే ఆ హిస్టరీ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి చూపిస్తుంది. అంటే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని ట్రాక్ట్ ఉన్నాయి, ఎన్ని అన్ట్రాక్ట్ ఉన్నాయి, ఇలా ప్రతిదీ కూడా మనకి హిస్టరీగా చూపించేదే మనకి గిట్ లాగ్. సో దీస్ ఆర్ ద 5 మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్స్ దట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. సో నెక్స్ట్ షార్ట్లోని మనం ఈ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మాస్టర్, హెడ్, బ్రాంచ్ ఇలాంటి కొన్ని కీవర్డ్స్ని మనం అవుట్పుట్లో టర్మినల్లో మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దోస్ keywords in next video. If you like this video, just share and subscribe. Thank you.